వెల్కమ్ టు జుహితాయామిని వరల్డ్. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఏం స్పెషల్ చేస్తున్నామో తెలుసా అండి? రొయ్యల ఇగురు. దానికోసం పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను, 4-5 పచ్చిమిర్చి చీలికలు, పావు కిలో రొయ్యలు తీసుకున్నాను. రొయ్యల్లో ఉన్న బ్లాక్ పైన ఉంటుంది కదా తీగలాగా, అదంతా క్లీన్ చేసుకొని పసుపు, ఉప్పు, పెరుగు వేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఓ పక్కన పాన్ తీసేసుకొని నువ్వుల నూనె అయినా పల్లి నూనె అయినా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. కొద్దిగా పల్లి నూనె తీసుకొని నూనె వేడైనాక 3 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక దాల్చిన చెక్క వేసుకొని గోలించుకుంటున్నానండి. అవి చిటపట అనే టైంలోనే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి చీలికలు, పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసి ఇవి కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఇవైతే నేను కొంచెం హైలోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోనే కొద్దిగా పసుపు, ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అండి. ఈ టైంలో మాత్రం ఇప్పటి నుంచి మనం మీడియంలో పెట్టుకొని ఫ్లేమ్ కుక్ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు మంచిగా ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మంచిగా దోరగా వేయించుకోవాలండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చి స్మెల్ అనేది పోయేదాకా వేయించుకోవాలి. అలా మనం వేపించుకుంటుంటేనే తెలుస్తూ ఉంటుంది, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అది వేగే కొద్దీ అది మంచిగా మళ్ళీ ఇంకొంచెం ఆనియన్ ఇవన్నీ ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకొని చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. ఈ టైంలో ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం రొయ్యల్ని వేసేసుకొని ఇది మొత్తం ఫ్రై అయిన ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం రొయ్యలకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక్క 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచితే రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మంచిగా కొంచెం ఆయిల్ పైకి తేలేదాకా ఉంచుకోవాలండి. అలా ఆయిల్ పైకి తేలుతున్న టైంలోనే మనం కొద్దిగా ధనియా పౌడర్ వేసేసుకొని ఒక పెద్ద టేబుల్ స్పూన్, ఇదే గ్యాప్లో మన స్పైసీ లెవెల్ తగినట్టు కారం వేసుకోవాలి. సాల్ట్ ఇంతకుముందు సాల్ట్ కూడా వేయలేదు కాబట్టి ఇప్పుడే ధనియా పౌడరు, కారము ఒక పెద్ద టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. మా కారము చాలా స్పైసీ ఉంటుంది. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసిన, అందుకే ఒకటే టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇది కూడా మంచిగా రొయ్య పీసులకి పట్టేలా కలిపేసుకొని అందులోనే మన రుచి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని మొత్తం ఇదంతా కారము, ఉప్పు, మనం వేసిన ధనియా పౌడర్ అంతా రొయ్యలకు పట్టేలా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 6 నిమిషాల దాకా దాన్ని కదపకుండా అలాగే ఉంచితే దాంట్లో నుంచి మంచి ఆయిల్ అనేది పైకి వస్తుంది. అట్లా పైకి వస్తున్న టైంలోనే మనం ఏం చేద్దామంటే ఒక 3 టమాటాలు తీసుకున్నాను. చూడండి టమాటాలు కూడా ఎంత రెడ్గా ఉన్నాయి, మంచి పండిన టమాటాలు తీసుకొని వాటిని ప్యూరీలాగా చేసుకోవాలండి. ఈ ఆయిల్ పైకి తేలిన ఈ రొయ్యల కర్రీలోనే ఈ ప్యూరీ మొత్తం వేసేసుకొని అందులో జార్లో కొంచెం వాటర్ వేసుకొని అది కూడా ఇందులో వేసేసుకోవాలండి. మనకు ఇంకా దీంట్లో ఈ ఇగురికి ఎక్కువ పులుసులాగా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. మనం చేసుకునేది ఇగురు కాబట్టి కొంచెం టమాటాలు పుల్లగా ఉంటేనే బాగుంటాయండి. అంటే బాగా పండిన టమాటాలు తీసుకోండి. ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే మనము బాగా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. చూడండి ఆయిల్ ఇట్లా పైకి తేలుతున్నప్పుడే గరం మసాలా, ఆల్రెడీ నేను లవంగాలు తీసుకున్నా కాబట్టి ముందే కొద్దిగానే వేసుకున్న గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మరొక 2 నిమిషాలు సిమ్లో ఫ్రై చేసేసుకోండి. ఈ టైంలో మరీ మీడియంలో కూడా పెట్టుకోకండి, అరగంట టైం సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని మరో 2-3 నిమిషాలు గోలించుకుంటే మూత పెట్టుకొని చూడండి ఎంత బాగా ఆయిల్ పైకి వచ్చేసిందో, అంటే మన కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసేసి పైన మళ్ళీ కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోండి. మీకు ఎక్కువ ధనియా పౌడర్ నచ్చితే, లేకపోతే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటుంటే సూపర్గా ఉంటుందండి. రొయ్యల ఇగురు మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.